హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే మన విజయవాడ నడిబొట్టుని కట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఉన్నాం. ఎవరైనా విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ని, చాలా బాగుంది. ఈరోజు ఈ స్టాచ్యూని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఫ్రంట్కి వెళ్ళి మొత్తం చూసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ దారి. ఇటు సైడ్ వచ్చేసేకేమో బైక్ పార్కింగ్ లేదా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే ఇటు సైడ్ ఏంటంటే వాటర్ తాగడానికి కూడా పెట్టారండి. ఇలా కొంచెం ముందుకెళ్తే మీకు ఒక బోర్డు కనపడుతుందా, ఆ బోర్డుని చదివేసి లోపలికి వెళ్ళిపోదామండి. ఇంకొంచెం ముందు ఉంది, ముందుకెళ్ళి వెళ్దాం. ఇటు సైడ్ సేమ్ అండి, బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు అంటే ఇటు కూడా అది ఒక బోర్డు కనపడుతుందా. ఈ బోర్డు వచ్చేసరికి టికెట్ కౌంటర్ మ్యూజియం మీటే ఉందంట. టికెట్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేద్దాం. కొంచెం ముందుకెళ్తే మీకు ఇక్కడ టెంట్లు వేసి ఏమన్నా కనపడుతుందా. ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారి జయంతి కాబట్టి మీటింగ్ పెట్టుకుంటున్నారండి, మమ్మల్ని పిలుస్తున్నారు రమ్మని. ఇదేనండి టికెట్ కౌంటర్. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు వచ్చేసరికి టికెట్ కౌంటర్ క్లోజ్ చేస్తుందండి, ఎందుకంటే అంబేద్కర్ జయంతి బదులు ఈరోజు మనకి ఫ్రీగానే టికెట్ ఇచ్చారు, అందుకని ఫ్రీగానే చూడమన్నారు ఈరోజు అయితే. ఇది లోపలికి వెళ్ళే దారండి, ఇది లోపలికి వెళ్తాను. ఇక్కడ వచ్చేసరికి కొంతమంది పిల్లలకి బ్లడ్ డొనేట్ చేస్తున్నారండి, చాలామంది పెద్దవాళ్ళు. దాని అయితే చాలా మంచి విషయం అదైతే. ఇది లోపలైతే ఇలా ఉందండి, కొంచెం ముందుకెళ్ళి మొత్తం చూద్దాం. ఎక్కడ చూసినా పూల మొక్కలేనండి, అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయి, చూడముచ్చటగా మొక్కలు మాత్రం. ఇక్కడ స్టాచ్యూని ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. దీన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని కూడా అంటారండి, దానికి ఒక పేరు పెట్టారు. ఇలా కొంచెం వెళ్తే మీకు నెమలు కనపడుతున్నాయి కదా, లోపలికి వెళ్ళే దారండి అది. మ్యూజియం కూడా అట్టే ఉందంట, మ్యూజియం కూడా చూద్దాం. ఇక్కడ వాటర్ వాల్ ఇవన్నీ ఉన్నాయి కనపడుతున్నాయి మీకు. ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారండి, ఏదో చేస్తున్నారు, వెళ్ళి మనం కూడా చూద్దాం వాళ్ళని ఏం చేస్తున్నారు అనేది. ఇది నైట్ టైం అయితే బాగుంటుందండి, లైటింగ్ అంతా బాగా పెట్టేవాళ్ళు. ఇక్కడ నెమలు మాత్రం చూడటానికి అయితే చాలా బాగున్నాయండి. ఒకసారి మీరు విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ని మాత్రం. కొంతమంది ఉన్నారండి ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఫోటోకి దండేసి జై భీమ్ నడుస్తున్నారండి, అందుకు ఒకసారి చూద్దామని వచ్చాను, నేను కూడా చూశాను. మీకు ఇప్పుడు కొన్ని ఫోటోలు చూపిస్తాను చూడండి. ఆయన చిన్నప్పుడు బాల్యం గురించి, ఆయన కుల వివక్ష గురించి ఎలా పోరాడాడని, అలాగే చిన్నప్పుడు ఆయన డిగ్రీ ఎలా పొందాడు, ఎలా చదువుకున్నాడు అనేది ఇక్కడ ప్రతి ఒక్కటి పిక్చర్లో పెట్టారండి. చూడండి, ప్రతి ఒక్కటి మీరు కూడా చూపిస్తాను. ఇంకా వచ్చేసరికి మీకు లాస్ట్ చూపించాల్సింది ఇంకా మ్యూజియం ఏనండి. మ్యూజియం కూడా చూపిస్తాను ఎలా ఉండేది అనేది. మ్యూజియం లోపలికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి మ్యూజియం అండి. ఇక్కడ చూడండి, వాచ్మెన్ బాబాయ్ అందరు ఇక్కడే ఉన్నారు కొంతమంది. దీనికి ఒక పేరు ఉందండి, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టారు దీనికి, స్టాచ్యూకి. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మాకు ఒక మ్యాప్ కనపడుతుంది, మీకు కనపడుతుందా? ఆ మ్యాప్ని చూసేసి వెళ్ళిపోదాం. ఇది మనం ఉన్నది ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ అంటండి. ఇటు వచ్చేసరికి సినిమా హాల్ ఉందంట, ప్రస్తుతానికి క్లోజ్ చేసి ఉన్నారు. ఇది వచ్చేసరికి ఇది మీరు కూడా చూడండి, క్లోజ్ చేసి ఉంది. ఇది వచ్చేసి ఇంక లోపలికి వచ్చేసరికి అంతా 90s మోడల్లో ఫొటోస్ ఉన్నాయండి, బ్లాక్ అండ్ వైట్. చూడండి మీరు కూడా కావాలంటే. మొత్తం 3D యానిమేషన్లో పెట్టారు ఫొటోస్ ప్రతి ఒక్కటి. ఇవి వచ్చేసరికి ఆయన కుటుంబం నేపథ్యంలో ప్రతి ఒక్క ఫోటో చూపిస్తున్నారండి. ఇది మొత్తం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి చూపిస్తున్నారు. ఇక్కడ కొంతమంది జనాలు ఉన్నారు, మాట్లాడాలంటే కొంచెం ఏదోలా ఉంది. ఇదిగోండి డాక్యుమెంటరీ రూపంలో చూపించారు ప్రతి ఒక్కటి ఆయన గురించి. చూడడానికి మీకు కూడా కొన్ని చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా ఇది లా పొందిన, కొలంబియాలో లా డిగ్రీ పొందాడు కదండి, ఆ ఫోటోని చూపెట్టారు ఇక్కడ. కొంచెం చిన్నప్పుడు మనకి చెప్పారు కదండి స్కూల్లో, అంబేద్కర్ గారిని కనీసం స్కూల్లో కూడా రానియకుండా బయట అంటరానితనంగా చూసి క్లాస్లో కూడా రానిలేదని. అదే యాజిటీజ్ అండి ఇక్కడ చూపిస్తున్నారు. స్ట్రీట్ కింద లైట్ చదువుకొని ఎంత గొప్పవాడాడని సేమ్ యాజిటీజ్గా మనకు ఒక బొమ్మ రూపంలో పెట్టారు ఇక్కడ. కొంచెం ముందుకెళ్తే సేమ్ ఇలాంటి ఫోటోలు ఉన్నాయండి. ఆయన గురించి తెలుసుకోవాలంటే మన వల్ల అయ్యే పని కాదు, అందుకని కొన్ని మెయిన్ వర్క్ చెప్తున్నాను మీకు. మిగతాయి మీకు తెలిస్తే మీరే కామెంట్ రూపంలో చెప్పండి. ఇవ్వండి ప్రతి ఒక్క ఫోటో చూడండి మీరు కూడా. అయితే మాత్రం మ్యూజియంని చాలా బాగా కొట్టారండి కట్టడానికి మాత్రం.
ఆయన రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్క కోర్టు గురించి ఒక్కొక్క లైన్లో రాసి పెట్టారండి ఇక్కడ. చూడండి మీరు కూడా. ఇదేనండి ఆయన ఒక చెట్టు కింద కూర్చొని రాజ్యాంగం ఎలా రాయాలని ఆలోచిస్తున్నట్టు ఒక ఫోటో రూపంలో చూపించారు. చూడటానికి చాలా బాగుందండి. చూడండి లైటింగ్ కానీ ఆ ట్రీకి చాలా అంటే చాలా బాగుంది. విజయవాడ వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ప్లేస్ మాత్రం చూడాల్సిన ప్లేస్. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉందంట ముందు ముందు. చూడండి ఫోటోల రూపంలో చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా ఉన్నాయంట. ముందుకు వెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఒక వీడియో రూపంలో చూడండి ఆయన జీవిత చరిత్ర గురించి వీడియో తీసి పెట్టారు ఇక్కడ. కొంచెం ముందుకు వెళ్తే ప్రతి ఒక్కటి ఎలా ఉందంటే ఇక్కడ ఆయన రాజ్యాంగంలో రాసిన ప్రతి ఒక్క కోర్టు గురించి ఒక్కొక్క పాయింట్ రకంలో తీసి ఒక ఫోటోకి పక్కన పెట్టారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి అలా ముందుకు వెళ్తే ఇంకా మొత్తం ఆయన గురించే ఉన్నాయి ఇక్కడ. పెద్ద పెద్ద నాయకుల గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం ఉన్నాయి. ఆయన మొత్తం మనం చెప్పలేం కదా, ఎందుకంటే ఆయన గురించి మనకు అంతగా తెలియదు. అందుకని మీకు ఎలా చేస్తున్నానంటే ఒక వ్లాగ్ దాకా తీస్తున్నాను. ఎంతవరకు మనకి తెలిసిన వరకే మాట్లాడుకున్నాం ఆయన గురించి. అడుగుండి పెద్ద పెద్ద మహనీయుల ఫోటోలు ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ గురించి, బాబు జగజ్జీవరావు గురించి చిన్నప్పుడు స్కూల్లో చెప్పుకుంటారు కదా ఫ్రెండ్స్. ఆయన కనీసం మంచినీళ్ళు కూడా తాగనీలేదని దాని గురించి ఒక పోరాటం చేశారని చెప్పారు కదా. సేమ్ యాజ్ టీజ్ మనకు ఒక ఫోటో తీసి పెట్టారండి. చూడండి యాజ్ టీజ్ ఎలా ఉందో. ఇది వచ్చేసరికి సేమ్ సినిమా హాల్లో ఎలా ఉంటుంది అంటే తెర వేసినట్టు అలా చూపిస్తున్నారో అలాగ ఒక అన్ని వీడియో రూపంలో చూపించారు. ఇంకా ఇదంతా ఇంకా ఇక్కడి నుంచి వచ్చేసరికి థియేటర్లా ఉంటుందండి. ఇంకా ప్రతి ఒక్కటి వీడియో రూపంలోనే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వచ్చిన వరకు ఓన్లీ బొమ్మల వరకు చూపించేసరికి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పెట్టారు అక్కడ. ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్కటి సినిమా హాల్లో ఉంటుంది. ప్రతి ఒక్కటి వీడియో రూపంలో మీరు కూడా చూడండి. చూసారు కండి, వీడియో బాగుంది కదా. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా చాలా ఉన్నాయండి, మీకు చూపించలేదు కానీ. ఎందుకంటే ఆయన గురించి చాలా తెలుసుకోవాలి. మనం ఏంటంటే మీకు చాలామంది చూడలేదు కాబట్టి చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను. ఎవరైనా విజయవాడ వస్తే ఖచ్చితంగా చూడండి, అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది. వీడియో రూపంలో తీసి పెడుతున్నాను. వచ్చేసరికి ఈ రూమ్ వచ్చేసరికి ఆయన ఎలా పోరాడాడు అనేది ఒక వీడియోలో పెట్టారండి. చూడండి మీరు కూడా. కొంచెం ముందుగా ఇది వచ్చేసరికి అంటే ఉమెన్ రైట్స్ గురించి ఎలా పోరాడేది అనేది పెట్టారండి. కోడ్ అమలు బిల్లో పెట్టినట్టు పెట్టారు రాజ్యాంగంలో ఒకటి. అది ఇక్కడ స్క్రీన్ లైట్ చూపిస్తున్నారు. అది కూడా చూడండి, హిందూ బిల్ అంటే. ఇది వచ్చేసరికి మన రాజకీయ నాయకులు అండి. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదో రాజ్యసభలో ఏదో మాట్లాడుకున్నట్టు ఫోటోలు తీసి పెట్టారండి ఇక్కడ. బాగా బాగున్నాయి చూడటానికి అయితే. ఇదిగోండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ముందుకు వెళ్దాం కొంచెం. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారండి. మాట్లాడాలంటే కొంచెం సిగ్గుగా ఉంది, అందుకే చిన్నగా మాట్లాడుతున్నాను. కొంచెం చాలామంది వచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ ఈ ఫోటో చూడండి, చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంది. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, నేతాజీ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. ఇది వచ్చేసరికి అండి ఆయన హిందూయిజం నుంచి బౌద్ధిజం ఎలా స్వీకరించాడనేది చూపిస్తానండి ఈ వీడియోలో. ఈ రూమ్ వచ్చేసి ఆల్మోస్ట్ మొత్తం అదేనండి. మనకు తెలియదు కాబట్టి మీకు ఆ ఫోటో చూసి చెప్తున్నాను. చూడండి మొత్తం ఎలాగుంది. కండేనండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి ఈ వీడియో చాలా బాగుంటుంది ఇప్పుడైతే. అదిగోండి బౌద్ధిజం ఎలా స్వీకరించాడు అనేది ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఫోటోలాగా తీసి పెట్టుకున్నారు పటం చేతిలో.
ఇంకొచ్చేసరికి ఇది ఎంట్రీ దారండి. ఇంకెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు చాలా చూపియలేదు. కావాలంటే సెకండ్ పార్ట్ కూడా పెడతాను. కామెంట్ చేయండి కావాలంటే. ఇదే ఆల్మోస్ట్ నచ్చుద్దని నాకు తెలుసు. నచ్చితే మాత్రం లైక్, షేర్ చేసుకోండి. ఇటు సైడ్ వచ్చేళ్ళకి ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిందండి. ఇంకా ఈ ఫ్రంట్ సైడ్ అయిపోయింది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ అండి.